హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మొన్న మా రిలేషన్స్‌ది ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. "మీ కోడలు ఏం తెచ్చింది? ఇవేనా తెచ్చింది? అవి తెచ్చిందా? బంగారం ఎంత తెచ్చింది? సామాను ఎంత తెచ్చింది? వెండివా? ఇత్తడివా? బంగారువా?" అంటూ గుచ్చి గుచ్చి ప్రశ్నలైతే వేస్తూ ఉన్నారు. "నీ కూతురికైతే అన్నన్నిచ్చావు, ఇన్నిచ్చావు కదా! నీ కోడలు ఏమి తెచ్చింది? ఏమీ తెచ్చినట్లేదు కదా!" అని అంటూ కామెంట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మనకెందుకండి? మనల్ని వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారని పిలిచారు కదా! పిలిచిన తర్వాత మామూలుగా వెళ్ళి వాళ్ళు పెట్టిన భోజనం తిని వచ్చేస్తే సరిపోతుంది కదా! వాళ్ళకి గొడవలు పెట్టడం అవసరం అంటారా చెప్పండి? చెప్తే మనకేమైనా వస్తుందా? పెళ్ళోళ్ళు మంచోళ్ళు, పెళ్ళికొచ్చినోళ్ళు చెడ్డోళ్ళు అనే సామెత అయితే నాకు కరెక్ట్‌గా గుర్తొచ్చేసిందండి. ఎప్పుడైనా అత్త, కోడలు, కూతురు అందరూ ఒకటిగానే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పే మాటలను బట్టి గొడవలు పడినా కానీ తర్వాత అందరూ ఒకటైపోతారు కదా! తర్వాత మీరనిన మాటే గుర్తుంటుంది వాళ్ళకి. మీరు కనిపించినప్పుడల్లా ఆ మాట వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి? హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మొన్న మా రిలేషన్స్‌ది ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. "మీ కోడలు ఏం తెచ్చింది? ఇవేనా తెచ్చింది? అవి తెచ్చిందా? బంగారం ఎంత తెచ్చింది? సామాను ఎంత తెచ్చింది? వెండివా? ఇత్తడివా? బంగారువా?" అంటూ గుచ్చి గుచ్చి ప్రశ్నలైతే వేస్తూ ఉన్నారు. "నీ కూతురికైతే అన్నన్నిచ్చావు, ఇన్నిచ్చావు కదా! నీ కోడలు ఏమి తెచ్చింది? ఏమీ తెచ్చినట్లేదు కదా!" అని అంటూ కామెంట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మనకెందుకండి? మనల్ని వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారని పిలిచారు కదా! పిలిచిన తర్వాత మామూలుగా వెళ్ళి వాళ్ళు పెట్టిన భోజనం తిని వచ్చేస్తే సరిపోతుంది కదా! వాళ్ళకి గొడవలు పెట్టడం అవసరం అంటారా చెప్పండి? చెప్తే మనకేమైనా వస్తుందా? పెళ్ళోళ్ళు మంచోళ్ళు, పెళ్ళికొచ్చినోళ్ళు చెడ్డోళ్ళు అనే సామెత అయితే నాకు కరెక్ట్‌గా గుర్తొచ్చేసిందండి. ఎప్పుడైనా అత్త, కోడలు, కూతురు అందరూ ఒకటిగానే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పే మాటలను బట్టి గొడవలు పడినా కానీ తర్వాత అందరూ ఒకటైపోతారు కదా! తర్వాత మీరనిన మాటే గుర్తుంటుంది వాళ్ళకి. మీరు కనిపించినప్పుడల్లా ఆ మాట వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి?